దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవునికి సమీపముగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు దేవునికి సమీపముగా ఉంటారో మీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తారు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఎవరి మధ్య అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు అంటే, దేవునికి సమీపంగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, దేవుని గట్టిగా పట్టుకొని ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి మధ్యలో, వారి కుటుంబములో దేవుడు అద్భుత కార్యములు చేస్తాడట. అంతేకాదు, ఆయన అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. ఎంత అద్భుతమండి! దేవునికి నువ్వు సమీపముగా ఉన్నప్పుడు దేవుడు నీతో చెప్పినటువంటి మాట ఇది. దేవుని బిడ్డలారా, ఈ మాటల ప్రకారము నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనములో, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. నీకున్నటువంటి సమస్యలను బట్టి కావచ్చు, నీకున్నటువంటి శోధనను బట్టి కావచ్చు, ఇబ్బందిని బట్టి కావచ్చు, నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని పాదాల దగ్గర నువ్వు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడట. నీ పాదమును త్రొట్టిల్లకుండా నువ్వు ఏ మార్గంలో పోవాలో ఆ చక్కని మార్గంలో, ఆ చక్కని బాటలో నిన్ను నడుపుతాడట. అంతేకాదు, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఎంత అద్భుతమండి! నీళ్ళ కాలువల యొద్ద నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగానైతే పచ్చగా ఉంటుందో మీ జీవితము, మీ కుటుంబం కూడా ఆ రీతిగా పచ్చగా సంతోషముగా ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నువ్వు దేవునికి సమీపముగా ఉండు, దేవుని యొక్క వెలుగు నీ పైన ఉంటుంది, దేవుని యొక్క వెలుగు నీ కుటుంబం పైన ఉంటుంది, ఆయన మహిమ నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనములో, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అంటూ ఉన్నాడు. యెహోవా వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అనేటువంటి వెలుగులో నీవు ఉన్నప్పుడు నీవు కట్టబడతావు. దేవుని బిడ్డలారా, కట్టబడమే కాకుండా రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి సమీపముగా ఉండు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. ఎస్తేరు రాజు దగ్గర కూర్చొని ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు రాజు అంటున్నాడు, ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని చెప్పి రాజు అంటున్నాడు. అలాగుననే నీవు దేవునికి సమీపముగా ఉన్నప్పుడు, దేవునికి సమీపముగా కూర్చున్నప్పుడు నీ దేవుడైనటువంటి రాజు కూడా నిన్ను చూచి అంటూ ఉన్నాడు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అంటూ ఉన్నాడు. దేవునికి మీరు సమీపముగా ఉన్నట్లయితే మీ స్థితిని మార్చుతాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మీరు సమీపముగా ఉన్నట్లయితే ఆయన మీతో మాట్లాడతాడు. మీకు ఏది కావాలో ఆయనకు మీరు చెప్పినప్పుడు ఆయన మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.